ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 133వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, దేవా, నేను వేసే అడుగులు నా జీవితంలో ఏవైతే ఉన్నవో వాటిని నీ వాక్యమును బట్టి స్థిరపరచుము. నీ వాక్యానుసారంగా నేను అడుగులు వేయుటకు సహాయము చేయుము. ఏ పాపము నన్ను ఏలనీయకుము, పాపమునకు నా మీద అధికారము ఎంతమాత్రము ఇవ్వకుము అని. ప్రజలారా, మన జీవితము సరిగ్గా ఉండాలంటే, సరి అయినదిగా ఉండాలంటే, మనము వేసే అడుగులు అనగా మనము మన జీవితంలో వేసే ప్రతి అడుగు, ప్రతి నిర్ణయము, మన స్వభావము అన్నీ వాక్యానుసారంగా ఉంటే మన బ్రతుకులు బాగుండును. ప్రజలారా, మన ఆలోచనలు వ్యర్థములు, మన సొంత నిర్ణయాలు వ్యర్థములు. అవి దేవుని చిత్తానుసారంగా ఉంటే అవి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండును. మనలో ఉజ్జీవము కలగాలన్నా, మనలో జీవము అనగా ఆధ్యాత్మిక జీవితంలో జీవము రావాలన్నా, దేవుని కొరకు నిజమైన సాక్షులుగా ధైర్యంగా జీవించాలన్నా, మన అంతరంగంలో నుండి మార్పు కలగాలన్నా, మన ప్రాచీన స్వభావము నుండి నవీన స్వభావము అనగా క్రీస్తు యేసు స్వభావంలోనికి మనము రూపు పొందుకోవాలన్నా, మనల్ని మనము సరిచేసుకోవాలన్నా, మన దోషముల నుండి, అపరాధ భావము నుండి విడుదల పొందుకోవాలన్నా దేవుని వాక్యము, జీవము గల దేవుని వాక్యమునందలి విశ్వాసముంచి ఆ వాక్యమును మనము అనుసరిస్తూ ఎప్పటికప్పుడు మన మనస్సాక్షిని శుద్ధి చేసుకుంటే మన యొక్క పాపముల వలన ఒప్పుకోలు కలిగి దేవుని సన్నిధిలో విడిచిపెట్టవలను. వీటన్నిటిని మనలో కలుగుజేయున్నది దేవుని వాక్యమే. ప్రజలారా, మన శరీరమును మనము ఎంతగానో ఆహారంతో పోషించుకుందుము, ఎంతగానో వ్యాయామము చేసి బలముగా దృఢముగా ఉందుము, ఎంతగానో మన శరీరమును కాపాడుకొనుటకు అనేక ప్రయాసలు పడుదుము. అయితే దేవుని బిడ్డలమైన మనము ఆత్మానుసారంగా జీవించుదుము గనుక మనము శరీరంతో పాటు మన ఆత్మను కూడా కాపాడుకొనవలెను. ఆత్మీయ ఆహారమైన దేవుని వాక్యమును మనము అనుదినము భుజించి మన ఆత్మను బలపరుచుకొనవలెను, శుద్ధి చేసుకొనవలెను, కాపాడుకొనవలెను, రక్షించుకొనవలెను. అప్పుడు ఆ దేవుని వాక్యము మనము నడిచే దారుల్లో మనల్ని త్రొట్టిల్లకుండా కాపాడును, ఎటువంటి పాపపు ఊబిలో మనము పడకుండా మనల్ని రక్షించును. ప్రజలారా, అలాగుననే భక్తుడు అంటున్నాడు, దేవా, ఏ పాపమును నన్ను ఏలనీయకము అని. ప్రజలారా, మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనమును పరిశుద్ధులుగా ఉండవలెను. ఏ పాపమునకు మన మీద అధికారము ఉండకుండునట్లు, ఏ అపవాది మనల్ని మన ఆత్మను పట్టి పీడింపకుండునట్లు, ఏ అపవాది అధికారము మన మీద ఉండకుండునట్లు దేవుని అధికారము మన మీద ఉండులాగున, దేవుని కంచులో మనము ఉండులాగున, అపవాదికి బానిసలుగా కాక మన దేవుని బిడ్డలుగా, ఆయన సేవకులుగా, ఆయన మందలోని ఆయన కాచే గొర్రెపిల్లలుగా ఉండునట్లు మనము దేవుణ్ణి వేడుకుందాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ వాక్యము చీకటిలో ఉన్న మా బ్రతుకులకు, నిరీక్షణ లేని మా బ్రతుకులకు వెలుగును, నిరీక్షను, ఆదరణను అనుగ్రహించెను. తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు దేవా. పాపపు బంధకాల్లో, పాపపు ఊబిలో, ఉచ్చుల్లో ఉండి బయటకు రాలేక ఎందరైతే సాతాను చేత నలుగొట్టబడుచున్నారో అట్టివారిని విడిపించి స్వతంత్రులుగా మార్చి సాతానును వారి పాదముల క్రింద అణుగదొక్కులాగున, వారు దేవుని బిడ్డలుగా మారులాగున, మీ కంచిలోనికి వారు వచ్చులాగున అట్టి వారందరికీ నీ సహాయము దయచేయమని వేడుకుంటూ, మేము ఎల్లప్పుడూ మీ బిడ్డలుగా, మీ సేవకులుగా, మీ మందలోని గొర్రెపిల్లలుగా ఉండునట్లు మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.